హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్ ఉన్నానండి. మీరు కూడా సూపర్ డూపర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ నేను మన ఛానల్లో ఐకే మొత్తం చూపిపోతున్నానండి. ఐకే హోమ్ టూర్ లాగా. ఇదైతే గేట్ 2 అండి. ఇది వెళ్ళే దారి. కార్స్ మొత్తం పార్కింగ్ అయితే ఇక్కడే చేసుకుంటాము గేట్ 2 దగ్గర. ఇదైతే లోపలికి వెళ్ళాలండి. గేట్ 2 నుంచి అయితే మనకి స్టార్టింగ్ ఉంటుంది. లోపలికైతే ఇట్లా వెళ్తూ ఉండాలి. లోపలికి వెళ్ళిన తర్వాత మనకు కార్ పార్కింగ్ ప్లేస్ ఉంటుందండి. ఇట్లా ఎవరైనా కొత్తగా వెళ్ళినప్పుడు ఇట్లా ఐక్యా వెళ్ళినప్పుడు కార్ పార్కింగ్ చేసేటప్పుడు మనం ఎక్కడ పార్క్ చేసామా, ఏ ప్లేస్లో పార్క్ చేసామా అనేది గుర్తుపెట్టుకోలేని వాళ్ళు పిక్ తీసుకోవడం బెటర్ అండి. అప్పుడు మనం ఈజీగా కిందకు వచ్చినప్పుడు డైరెక్ట్గా కార్ ఎక్కడ ఉందో ఈజీగా చూసేయచ్చు. చూసారు కదా, మనకి చాలా బాగుంటుందండి. కార్ పార్కింగ్ కూడా చాలా ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏమైనా రష్ ఎక్కువ ఉన్నా కూడా మనకి కార్ పెట్టుకోవడానికి ఏం ప్రాబ్లం ఉండదు. చాలా ఈజీగా మనకు అక్కడ గైడ్ చేసే వాళ్ళు ఉంటారు. కారు ఏమైనా పక్కకు వెళ్ళినా కూడా. ఇదైతే ఇంకా దిగేసామండి. దిగేసి మా వారు అండ్ మా పాప అయితే ఫస్ట్ నడుచుకుంటూ వెళ్తున్నారు. మనకి అక్కడ కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత కెమెరా నాట్ అలౌడ్ అండి. అందుకే నేను కొంచెం ముందు మీకు చూపించలేదు. ఫస్ట్ అయితే ఇది లోపలికి వస్తున్నాము చూడండి. ఇక్కడ మా పాప అప్పుడే లేచింది, అందుకే కొంచెం ఫేస్ అలా పెట్టింది డల్గా. చూసారా, ఇదిలో అయితే లోపలికి వెళ్తున్నామండి. మనకైతే ఫస్ట్ ఐక్యలో వెళ్ళేటప్పటికి మనకి చెకింగ్ ఉంటుంది. ఆ చెకింగ్ అయిపోయిన తర్వాత మనం ఏమైనా బ్యాగ్స్ క్యారీ చేస్తుంటే ఆ బ్యాగ్స్ క్యారీ చేసేటప్పుడు అక్కడ ఇట్లా రోలర్ లాగా ఉంటుందండి. మనం బ్యాగ్స్ అనేవి దాంట్లో పెడితే మనకి డైరెక్ట్గా బ్యాగ్స్ కూడా చెక్ చేసి ఇట్లా మనకి లోపలికి వస్తాయి. చూసారా, ఇదే అండి నేను చెప్పింది. ఇక్కడైతే మనకు చెకింగ్ ఉంటుంది. ఇక్కడ నుంచి అయితే మనకి క్యామ్ ఎలో లేదండి ఈ ప్లేస్లో, అందుకే నేను అక్కడ కట్ చేశాను. ఇక్కడైతే మనకి లేడీస్కి లేడీస్ అండ్ జెంట్స్కి జెంట్స్ అయితే చెకింగ్ ఉంటుంది. అక్కడైతే బ్యాగ్ ఇంకా లోపల పెట్టేసి ఇంకా లోపలికైతే వచ్చేసామండి. ఇదైతే ఎంట్రన్స్ అండి. మనకు వెళ్ళంగానే ఫస్ట్ ఐక్యాలోకి ఇక్కడ మనకి మెయిన్ కార్నర్ దగ్గర వెల్కమ్ టు ఐక్యా రెస్టారెంట్ అనేది ఇక్కడ కనిపిస్తుందండి. తర్వాత రైట్ సైడ్లో అయితే మనకి ఇక్కడ ఏమేమి బ్యాగ్స్ అండ్ మనం లోపలికి వెళ్ళేటప్పుడు ట్రాలీస్ అవన్నీ అయితే కనిపిస్తాయి. ఇదైతే పైకి వెళ్తున్నాం కదండి. వెళ్ళేటప్పుడు స్టార్టింగ్ అయితే మేము వెళ్ళినప్పుడు అయితే అక్కడ స్పూన్స్ ఉన్నాయి. చూసారా, ఈ స్పూన్స్ అయితే చాలా బాగుంటాయండి. రెగ్యులర్గా యూజ్ చేసుకోవడానికి అయితే చాలా బాగుంటాయి. ప్లాస్టిక్ కూడా చాలా బాగుంటుంది ఐక్యాలో. ఇవైతే మొత్తం మనం వెళ్ళేటప్పుడు డైరెక్ట్గా అట్లా పిక్ చేసేయచ్చు. స్పూన్స్ అనేవి చాలా తక్కువ కాస్ట్ కూడా. ఇక్కడ స్పూన్స్ అనేవి క్వాలిటీ చాలా చాలా బాగుంటాయండి. చూసారా, ఎప్పుడైనా ఐక్యా వెళ్తే మాత్రం ఇక్కడ స్పూన్స్ అండ్ బౌల్స్ ఉంటాయండి. సేమ్ ఇప్పుడు నేను స్పూన్స్ చూపిస్తున్నాను కదా, సేమ్ అదే కలర్లో మీకు తర్వాత చూపిస్తాను. బౌల్స్ దొరుకుతాయి. ఈ మాత్రం కంపల్సరీగా తీసుకోండి. ట్రాలీ అని చెప్పాను కదండి, ట్రాలీ బ్యాగ్ అయితే అలా ఇస్తారు మనకి. ఇంకా మనకు కావాలనుకుంటే బ్యాగ్ అయినా తీసుకోవచ్చు, అలా ట్రాలీ అయినా తీసుకోవచ్చు. బెటర్ ట్రాలీ తీసుకోండి. అండ్ అలా ఎల్లో కలర్వి ఉంటాయి కదా, అవి కూడా తీసుకోవచ్చు. ఇలా నెడితే మనకు అయితే వెళ్తాయండి. చూసారు కదా, ఇదైతే లోపలికి ఎంట్రన్స్ అండి. ఇక్కడైతే సాఫ్ట్ టాయ్స్ నుంచి ప్రతిదీ దొరుకుతుందండి. ఐక్యలో దొరకని వస్తువు ఉండదండి. మనకి ఎవరైనా కొత్తగా ఇల్లు కన్స్ట్రక్ట్ చేసుకోవాలనుకున్న వాళ్ళకైతే పర్ఫెక్ట్ ప్లేస్ అండి. ఇల్లుని చాలా మంచిగా రీమోడల్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడికి వస్తే మనకి ఐడియాస్ కూడా వాళ్ళు చూపిస్తారు, ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలో, బెడ్రూమ్స్ ఎలా పెట్టుకుంటే బాగుంటుందో అన్నీ ఇక్కడ ఈజీగా చూపిస్తారు. ఇదైతే ఆర్గనైజర్ బాక్స్ అండి. 200 రూపీస్ అంటే 199 రూపీస్. చాలా చాలా బాగుంది. చూసారు కదా, అక్కడైతే మనం ఏమన్నా ఇయర్ రింగ్స్ అండ్ రబ్బర్ బ్యాండ్స్ అలాంటివి ఏమైనా నెక్లెసెస్ చిన్న చిన్నవి అలాంటివి ఏమైనా వేసుకోవాలనుకుంటే ప్లాస్టిక్ కూడా చాలా బాగుంటుందండి. చీప్ అండ్ బెస్ట్ గా కూడా వస్తాయి. ప్లాస్టిక్ అనేది తక్కువ క్వాలిటీ ఏమి ఉండదు, చాలా బాగుంటుంది క్వాలిటీ. ఇక్కడైతే సాఫ్ట్ టాయ్స్ కొంచెం కాస్ట్ ఎక్కువే ఉంటాయండి, బట్ క్వాలిటీ అయితే చాలా బాగుంటాయి. మీకు చాలా ఇయర్స్ వస్తాయండి ఇక్కడ ఏం షాపింగ్ చేసినా, ఎందుకంటే క్వాలిటీ మెయింటైన్ చేస్తారు ఐక్యా వాళ్ళు. ఇక్కడ ఆర్గనైజేషన్ చూసారండి, 150 రూపీస్ అవి. ఇంక ఇక్కడ హోమ్ డెకార్ పీసెస్ అన్నీ అయితే చాలా చీప్ అండ్ బెస్ట్గా కొన్ని అయితే దొరుకుతాయి. అన్నీ చీప్ అని చెప్పనండి, కొన్ని. ఇక్కడ స్ప్రింక్లర్స్ ఉన్నాయి కదా, ఇవి కూడా చాలా బాగుంటాయండి. 4 స్ప్రింక్లర్స్ వస్తాయి ఇక్కడ ఒక్కొక్కటి. ఇంకా ఇక్కడైతే లైట్స్ చాలా మంచి క్వాలిటీలో ఉంటాయండి. హోమ్ డెకార్ లైట్స్ అవి అస్సలు పాడవంట. ఇక్కడ లైట్స్ అయితే మేము ఎక్కువ లైట్స్ ఏం తీసుకోలేదు, తెలిసిన ఫ్రెండ్ తీసుకుంది, సో తను చెప్పింది లైట్స్ అయితే చాలా క్వాలిటీ బాగుంటాయంట. ఇక్కడైతే మేము లాస్ట్ టైం తీసుకుంది టేబుల్ తీసుకున్నామండి. ఆఫీస్ టేబుల్ తీసుకున్నాము అండ్ కొన్ని కిచెన్కి కావాల్సినవి అయితే తీసుకున్నాం. నా కిచెన్లో అయితే కొన్ని ఐక్యా ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయండి. కిచెన్ టూర్ చూడని వాళ్ళు ఒకసారి కిచెన్ టూర్ చూడండి. ఇక్కడ నైఫ్స్ అండ్ పీలర్స్ అంటే చాలా చాలా బాగుంటాయి. అసలు ఎక్కువ హ్యాండ్ మీదకు రావండి, చాలా స్మూత్గా హ్యాండిల్ చేస్తాయి. నైఫ్స్ అనేవి చాలా బాగుంటాయి అండ్ చాలా షార్ప్గా కూడా ఉంటాయి మనం ఎన్నిసార్లు వాష్ చేసినా కూడా. చూసారా అండి, ఇక్కడ మనకు కావాల్సినవన్నీ అంత ఈజీగా చూసుకోవచ్చు. అక్కడ ట్యాగ్స్ ఉన్నాయి కదండి, ఆ ట్యాగ్స్ మనం ఫొటోస్ తీసుకుంటే అక్కడ బార్ కోడ్స్ అలా ఉంటాయి. ఆర్ ఎల్స్ మీకు అలాంటి ప్రొడక్టే కావాలనుకుంటే మన ఫొటోస్ తీసుకొని అక్కడ బిల్లింగ్ కౌంటర్ దగ్గర చూపిస్తే మనకైతే ఇస్తారు. ఇవి కూడా మేము తీసుకున్నామండి లాస్ట్ టైం ఆర్గనైజర్స్కి, చాలా బాగున్నాయి. ఇప్పుడు కూడా సేమ్ అంతే ఉన్నాయండి, అస్సలు పాడవలేదు. మేము తీసుకొని కూడా 1 ఇయర్ అవుతుంది. ఆర్గనైజర్స్ ఇవి కొంచెం ఇలాంటివి పిల్లలవి బట్టలు పెట్టుకోవడానికైనా మనం కావాలనుకుంటే కిచెన్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను కిచెన్లో ఒకటి పెట్టాను అండ్ కొంచెం బెడ్రూమ్స్లో అలా పెట్టుకున్నాను.
కర్చీఫ్స్‌కి ఏవైనా మనం పెట్టుకోవచ్చు. సాక్సెస్ అలాంటివి. ఇక్కడ చూసారా అండి ఒక్కొక్కటి వార్డ్‌రోబ్స్ ఎంత బాగున్నాయో చాలా చాలా బాగుంటాయండి. ఐకియాలో రిచ్ క్వాలిటీ ఉంటుంది. చూసారా? 500 రూపీస్ అంట. ఇలాంటివి చాలా ప్రొడక్ట్స్ ఉంటాయండి. మీరెవరైనా కొత్తగా ఇల్లు కన్‌స్ట్రక్ట్ చేసుకుంటే కంపల్సరీగా ఇక్కడికి ఐకియాకైతే విజిట్ చేయండి. మీరు ఒకవేళ కొనపోయినా జస్ట్ విజిటింగ్‌కైనా రండి. ఎందుకంటే మీకు ఎలా డెకరేట్ చేసుకుంటే బావుంటుందని చెప్పైతే కొంచెం థాట్ అయితే వస్తుంది. అంత బాగా వీళ్ళు డెకోర్ చేస్తారండి. చూసారా? ఇక్కడ ప్లాంట్స్ కూడా ఇండోర్ ప్లాంట్స్ అలాంటివి చాలా మంచిగా దొరుకుతాయి. అండ్ బెడ్‌రూమ్స్ ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి. ఇక్కడ బెడ్స్ అయితే చాలా బావుంటాయండి. నాకైతే భలే నచ్చుతాయి ఈ బెడ్ తీసుకోవాలనుకుంటున్నాము. తీసుకుంటే మాత్రం కన్ఫర్మ్‌గా అయితే మీకు చూపిస్తాను. చూసారు గదా! ఇక్కడ సోఫా సెట్స్ అయితే అసలు మామూలు కాస్ట్ ఉండవండి. బట్ కాస్ట్‌కి తగ్గట్టే దాన్ని కొంటే మాత్రం కాస్ట్ పెట్టాము అనే ఫీలింగ్ అయితే ఉండదండి. ఎందుకంటే అంత కంఫర్ట్‌గా అంత బావుంటాయి. ఇక్కడ మనం వెళ్తే విజిటింగ్‌కి కూడా వెళ్తాం గదా! అప్పుడు మనం అక్కడ కూర్చోవచ్చు. నాకు తెలిసినంత వరకు అయితే చాలా మంది ఐకియాలో ఎక్కువ విజిటింగ్‌కే వస్తారండి. టైమ్ పాస్‌కి వచ్చే వాళ్ళే చాలా మంది ఉంటారు. ఎందుకంటే ఇక్కడ ఫోటోస్ దిగటానికి, ఇక్కడ కొంచెం రిలాక్స్ అవ్వటానికే చాలా మంది వస్తారు. ఎందుకంటే ఇక్కడ ప్లేస్ అనేది అంత బావుంటుంది లోపల. చాలా మంది అయితే ఎక్కువ ఫోటోస్, వీడియోస్ అయితే తీసుకుంటారు ఇక్కడ. ఎందుకంటే మనకు నచ్చిన ఫర్నిచర్ మనం కొనపోయినా కొంచెం మందికి ఫోటోస్ అయినా తీసుకోవాలనిపిస్తుంది కదా! ఆ లైటింగ్‌కి అది ఫోటోస్ కూడా చాలా బాగొస్తాయి అక్కడ. ఇక్కడ మా పాప అయితే అసలు ఫుల్ ఎంజాయ్ చేసిందండి. ఎటు తిరిగినా దానికి నచ్చుతున్నవే కనిపిస్తున్నాయి కదా! ఇంట్లో ఉన్న వాటిల్లాగే. అందుకే బాగా ఎంజాయ్ చేసింది. మా పాప కోసమైనా ఐకియాకి ఎళ్ళాలనిపిస్తుంది. ఎందుకంటే మంచిగా ఎంజాయ్ చేస్తుంది అటు ఇటు తిరుగుతా. చూసారా అక్కడ ఒక చైర్‌లో కూర్చోబెట్టాం మా పాపని ఇంకా. బుజ్జి బుజ్జి చైర్స్ భలే క్యూట్‌గా ఉంటాయండి చైర్స్. బట్ కాస్ట్ అయితే ఎక్కువే ఉంటాయి. 3000 నుంచి అలా అయితే ఉంటాయి. బట్ క్వాలిటీ అయితే బావుంటుంది. మనం ఒక్కసారి ఇలాంటివి ఏమైనా తీసుకుంటే ఇంకైతే పాడవకుండా మనకైతే ఒక 15 ఇయర్స్, 20 ఇయర్స్ అయినా ప్రొడక్ట్ అనేది అంతే ఉంటుంది. అంటే అంత బావుంటుంది. ఇక్కడ చూసారా అండి ఇట్లాంటి బెడ్స్ ఎంత బాగున్నాయో చిన్న చిన్న బెడ్స్. ఇక్కడ చాలా మందైతే విజిటింగ్‌కే వస్తారు. ఇల్లు ఎలా ఆర్గనైజ్ చేసుకుంటే బావుంటుందని చూడటానికి. ఇక్కడ పిల్లోస్ కూడా భలే బావుంటాయండి సాఫ్ట్‌గా. పిల్లో కవరే 150 ఇక్కడ 200వి. ఆఫర్స్ ఉంటాయండి. ప్రతి మంత్ అయితే ఒకే ఆఫర్ ఉండదు. ప్రతి మంత్ డిఫరెంట్ డిఫరెంట్ ఆఫర్స్ అయితే ఉంటాయి. చూసారు గదా! ఇక్కడైతే మొత్తం మీకు చూపిస్తున్నాను చూడండి. కవర్ నుంచి లోపల ప్రతీది మీకు బిల్లింగ్ వేరుంటుందండి. మొత్తం ఒకే బిల్లింగ్ ఉండదు. కవర్‌కొక బిల్ ఉంటుంది. లోపల ప్రొడక్ట్‌కి ఒక బిల్ ఉంటుంది. అలా ఇవి చూసారండి ఎంత క్యూట్‌గా ఉన్నాయో ఎలిఫెంట్స్ అనేవి. అవైతే 499 చాలా బావుంటాయండి ఐకియా ప్రొడక్ట్స్ అయితే. మేమైతే చాలా కొన్నాము. మేము కొత్త ఇంటికి షిఫ్ట్ అవుదాం అనుకున్నప్పుడైతే. మనము టీవీ కొనుక్కోవాలనుకుంటే టీవీని ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి అండ్ టీవీ టేబుల్ ఎలా ఆర్గనైజ్ చేసుకుంటే బావుంటుందని మనకి అక్కడైతే చూపిస్తారు. అండ్ ప్రతీది మెజర్‌మెంట్స్ అయితే ఉంటాయండి. మనం స్టార్టింగ్ వచ్చేటప్పుడైతే అక్కడ మనకి మెజరింగ్‌ది ఒకటి కూడా ఉంటుంది టేప్ అనేది. ఆ మెజరింగ్ టేప్ తీసుకొచ్చుకొని మనకి ఇంటికి సరిపోతాయా లేదా అని అలా మెజర్ చేసుకొని కూడా మనం ఏ వస్తువైనా తీసుకోవచ్చు. ఇక్కడ చూసారండి ఆర్గనైజర్స్ ఎంత బాగున్నాయో. నాకు ఐకియాలో ఎక్కువ నచ్చేది ఆర్గనైజర్సే అండి. అసలు ప్రతీది ఆర్గనైజర్స్ ఎంత క్యూట్‌గా ఉంటాయి అండ్ ప్రతీది సెటిల్‌గా ఎలా పెట్టుకుంటే బావుంటుందని ప్రతీది క్లియర్‌గా అయితే మనకి చూపిస్తారు. మనకు తెలియని వాళ్ళు ఐకియా వెళ్ళినా కూడా ఇలా సర్దుకోవచ్చా, ఇలా సర్దుకోవచ్చా, అలా సర్దుకోవచ్చా అని అయితే మనకు థాట్స్ వస్తాయి. ఎంత బావుంటుంది ఐకియా అనేది. ఇక్కడ మిర్రర్స్ అయితే 100% గ్యారంటీ ఇస్తున్నానండి. ఇక్కడ మిర్రర్స్ కొనుక్కుంటే మీరు ఇంక వెనక్కి తిరిగి చూడవసరం లేదు. అంత బావుంటాయి ఇక్కడ మిర్రర్స్ అనేవి. క్వాలిటీ అంత బాగా మెయింటైన్ చేస్తారు. ఇప్పుడు నార్మల్‌గా అయితే మనకి బాత్రూమ్స్‌లోకి అవి మిర్రర్స్ కొనుక్కుంటాం కదా! బయట పెడితే మాక్సిమం ఒక 100 రూపీస్, 150 అయినా పెడతాం కదండీ. అదే ఇక్కడ మీకు 250, 200 పెడితే మీకు క్వాలిటీ మిర్రర్ అయితే వస్తుంది. మనము ఇట్లా బాత్రూమ్స్‌లో స్టిక్ చేసుకోవాలనుకుంటే మార్బుల్స్‌కి అది మనకి వాటర్ పడినా కూడా మార్బుల్స్‌కి మనం క్లీన్ చేసేటప్పుడు అసలు మిర్రర్ అనేది కొంచెం కూడా పక్కకు జరగదండి. అంటే దానికున్న గమ్ అంత స్ట్రాంగ్‌గా ఉంటుంది. నేనైతే పెట్టి ఒక 1 ఇయర్ అవుతుంది దగ్గరికి ఇప్పుడు ఒక్కసారి కూడా ఊడలేదండి. నేను ఎన్ని సార్లు వాటర్ పోసానో క్లీన్ చేయడానికి. బట్ చాలా బాగున్నాయి క్వాలిటీ అనేవి. ఇక్కడైతే లైట్స్ చూసారండి ఎంత బాగుందో ఈ లైట్ అనేది 2000 దగ్గరగా చాలా బాగున్నాయి. ఇక్కడ సాఫ్ట్ టాయ్స్ కూడా చాలా బాగుంటాయండి. కాస్ట్ ఎక్కువే ఉంటాయి బట్ బాగుంటాయి. చూసారా సాఫ్ట్ టాయ్ ఎంత క్వాలిటీగా ఉందో. పిల్లలు కూడా ఆడుకోవడానికి చాలా కంఫర్ట్‌గా ఉంటాయి. ఇంకా చిన్న చిన్న ఆఫీస్ బ్యాగ్స్ అండ్ ఆఫీస్‌కి కావాల్సిన సామాన్లు, పెన్స్ అవి పెట్టుకోవడానికి ఇంకా ప్రతీదీ అండి. ఇంకా ప్రతీదీ దొరుకుతుంది ఐకియాలో. ఎవరైనా విజిటింగ్‌కైనా ఒకసారి వెళ్లి చూడండి ఐకియాలో. అందరికీ బాగా నచ్చుతుంది. నాకైతే ఈ ప్లాంట్ బాగా నచ్చిందండి. మా వారు తీసుకోమన్నారు. బట్ కొంచెం మా ఇంట్లో సెట్ కాదు. అందుకే నేను ఆ ప్లాంట్ అయితే తీసుకోలేదు. నాకు భలే క్యూట్‌గా అనిపించింది ఆ ప్లాంట్ అయితే. ఇక్కడ మనకు కావాల్సినది డెకార్ పీసెస్ అవన్నీ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇది ఎంత బాగుందో చూడండి. అసలు నాకు భలే నచ్చిందండి. బట్ 1000 రూపీస్. సో అప్పుడు పెట్టాల్సిన అంత అవసరం లేదు. అందుకే నేనైతే అది తీసుకోలేదు. బట్ ఎప్పుడైనా తీసుకోవాలని ఉందే నాకు అది. చాలా బాగుంది. ఇక్కడ చూసారా అండి పేపర్స్ పెట్టుకోవడానికి అది జస్ట్. ఇంకా వైర్స్ ఇంకా ప్రతీది అండి మనకి ఆఫీస్‌కి కావాల్సిన ప్రతీది ఇక్కడైతే దొరుకుతుంది. చూసారండి వార్డ్రోబ్స్ ఎంత బాగున్నాయో. ఈ బాక్సెస్ అయితే తీసుకున్నానండి నేను.
ఇక్కడ ఆరెంజ్ కలర్ బాక్సెస్ ఉన్నాయి కదా! చాలా తక్కువ కాస్ట్ అండి. 50 రూపీసే. అసలు క్వాలిటీ అయితే చెప్పవసరం లేదండి. ఎంత బావుందో క్వాలిటీ అయితే. ప్లాస్టిక్ అయితే నార్మల్‌గా స్మెల్ వస్తుంది కదా! అసలు ఇక్కడ ప్లాస్టిక్ స్మెల్లే రాదండి. చాలా బావుంటుంది. ఇక్కడ చూసారా ఎంత హ్యాపీగా అనిపించిందో నేను అవి తీసుకోవాలి. 50 రూపీస్ అనేసరికి నాకైతే ఫేస్‌లో అసలు భలే హ్యాపీనెస్ అనిపించింది. 50 ఏనా అయితే తీసుకోవాలి 4, 5 అనుకున్నాను. బట్ మా వారైతే 2 తీసుకోమన్నారు. ఇంకా అక్కడైతే 2 బాక్సెస్ తీసుకున్నానండి నేను. అంటే ఎందుకు ప్లాస్టిక్ అంటారు మా వారు అంతే. లేపోతే మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకో అంటారు. బట్ ప్లాస్టిక్ అయితే వద్దంటారు. ఇంకా అయితే 2 అయితే తీసుకున్నాను ప్లాస్టిక్ బాక్సెస్ నేను. చాలా బాగున్నాయండి. ఇప్పటికి కూడా యూజ్ చేస్తున్నాను. తీసుకొని కూడా దగ్గర దగ్గరకు ఒక 2, 3 మంత్స్ అవుతుంది. ఇక్కడ చిన్న ఈ మిర్రర్ చూసారండి ఎంత బాగుందో. ఇక్కడ ప్రతీది యునిక్‌గా ఉంటుందండి. ప్రతి కార్నర్‌కి వెళ్తే ఇది తీసుకుంటే బాగుంటుంది, అది తీసుకుంటే బాగుంటుంది అయితే అని మీకు అనిపిస్తుంది కంపల్సరీ. మన దగ్గర బడ్జెటే ఉండాలే గానీ ప్రతీదీ తీసుకోవాలనిపిస్తుందండి. చూసారు గదా! బట్ మనకు కావాల్సిన వరకు తీసుకొని బయటికైతే రావచ్చు. ఎందుకంటే ప్రతిసారి వెళ్ళినప్పుడల్లా ఎక్కువ కాస్ట్ పెట్టుకోవాలంటే మనకి కూడా కొంచెం కష్టంగానే ఉంటుంది కాబట్టి అవసరమైన వరకు తీసుకొని మిర్రర్స్ అని చెప్పాను కదండీ! మీకు బాత్రూమ్‌లో మిర్రర్స్ అని ఇవే అండి. 350 రూపీస్ అంటే 349 కొన్ని సార్లు తక్కువకి కూడా వస్తాయండి. మేము వెళ్ళినప్పుడైతే 349 కొన్ని సార్లు 250కి కూడా వస్తాయంట. చూసుకొని ఇంకా ఎప్పుడైనా ఆఫర్ ఉన్నప్పుడు చూసుకొని ఒకసారి వెళ్ళండి. మిర్రర్స్‌కి చాలా బావుంటాయండి. మిర్రర్స్ అయితే 100% గ్యారంటీ ఇస్తున్నాను. అంటే నేను తీసుకున్న ప్రొడక్ట్స్ గురించి అయితే మీకు చెప్తున్నాను. మిగతావి కూడా బావుంటాయి. బట్ అవి నేను యూజ్ చేయలేదు కాబట్టి నేను వాటికి రివ్యూ ఇవ్వట్లేదు. చూసారండి మిర్రర్స్ కూడా ఎంత షైన్‌గా ఎంత క్లియర్‌గా ఉంటాయో. ఇక్కడైతే ఇంకా మా పాపని ఎత్తుకొని ఇంకా మా వారికి అప్పుడు ఆఫీస్ కాల్ వచ్చింది. ఇంక అందుకని చెప్పి నేను ఎత్తుకొని అయితే మొత్తం చూపిస్తున్నాను అక్కడ. మా పాప అయితే భలే ఎంజాయ్ చేసిందండి ఐకియాలో. మిర్రర్స్ కూడా కనిపిస్తాయి కదా! మిర్రర్స్‌లో క్లియర్‌గా కనిపిస్తాయి కాబట్టి ఆబ్జెక్ట్స్ అనేవి మంచిగా ఎంజాయ్ చేస్తారు పిల్లలైతే. అక్కడ పిల్లలైతే వచ్చిన వాళ్ళందరూ బెడ్స్ ఎక్కి భలే ఎంజాయ్ చేస్తారండి. ఎందుకంటే సాఫ్ట్‌గా కొంచెం జంపింగ్‌గా ఉంటాయి కాబట్టి మంచిగా పిల్లలైతే ఎంజాయ్ చేస్తారు. మీ పిల్లలకి ఎప్పుడైనా ఔటింగ్‌కి తీసుకురావాలనుకుంటే ఇలా ఐకియాకి తీసుకురండి. మంచిగా ఎంజాయ్ చేస్తారు. అండ్ మనం కూడా షాపింగ్ చేసేయొచ్చు ఈజీగా. మీకైతే ప్రతీది చూపించాలని ఎవరికైనా కావాలనుకుంటే అయితే నాకు కింద కామెంట్ బాక్స్‌లో చెప్పండి. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు దగ్గర నుంచి క్లియర్‌గా తీసైతే మీకు ప్రతీది అయితే ఆబ్జెక్ట్ చూపిస్తాను. ఇక్కడైతే లైట్స్ చూసారండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైట్స్ అయితే ఇక్కడ దొరుకుతాయి. మనం హౌస్ కొత్తగా కన్‌స్ట్రక్ట్ చేసుకోవాలనుకుంటే మాత్రం పక్కాగా ఐకియాకైతే ఒక్కసారి రండి. మీకున్న బడ్జెట్‌లో అయితే మీరు షాపింగ్ చేసుకోవచ్చు. లైట్స్ అని చెప్పాను కదండి. లైట్స్ ఇవే చాలా చాలా బాగుంటాయంట ఈ లైట్స్. ఒకసారి ఎవరికైనా లైట్స్ కావాలనుకుంటే కూడా ఒకసారి ఐకియా విజిట్ చేయండి. ఇక వార్డ్రోబ్స్ అని చెప్పాను కదా, ఇక్కడ చూసారా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వార్డ్రోబ్స్ ఉంటాయి. వుడ్తో చేసినవి ఉంటాయి అండ్ నార్మల్గా కూడా ఉంటాయండి. మీకు ఎవరైనా నచ్చితే ఫోటో తీసుకొని కింద కార్నర్కి వెళ్తే మనకైతే ప్రొడక్ట్ అనేది ఇస్తారు. టేబుల్స్ కూడా చాలా బాగుంటాయండి. వుడ్ టేబుల్స్ ఇక్కడ 199. ఇంకా అట్లా ప్రతిదీ మనకి చీప్ అండ్ బెస్ట్గా కొన్ని ఉంటాయి. కొంచెం ఎక్కువ కాస్ట్లీ ఉంటాయి. బట్ మనం ఎక్కువ కాస్ట్ అనుకుంటాం కానీ దాని క్వాలిటీ కూడా అంతే ఉంటుందండి. చూసారు కదా అసలు ఎంత బాగుందో అండి. నాకు వార్డ్రోబ్స్ అయితే ఇక్కడ భలే నచ్చుతాయి. వార్డ్రోబ్స్ తీసుకోవాలనిపిస్తుంది. బట్ ఇప్పుడు మాకున్న హౌస్కి వార్డ్రోబ్స్ సెట్ కావు. అందుకే మేమైతే తీసుకోలేదు అవి. ఇంకా ప్రతిదీ కిచెన్కి కావాల్సిన ప్రతి ప్రొడక్ట్ అయితే ఇక్కడ ఉంటుందండి. నా కిచెన్ టూర్లో మీరు చూసే ఉంటారు. కొన్ని ప్రొడక్ట్స్ అయితే నాకు ఐకియావే ఉంటాయి. చాలా చాలా మంచి లుక్ ఇస్తాయండి. ఇక్కడైతే చిల్డ్రన్స్ స్టడీ టేబుల్ చూసారండి. మా పాప అయితే అక్కడ కూర్చొని అసలు బుక్ చదవాలని అయితే దానికి ఎట్లా వచ్చిందో థాట్ అనిపించింది నాకు. అక్కడికి వెళ్తే భలే నవ్వొచ్చింది. అక్కడ బుక్ తీసుకొని చదువుకుంటుంది. లిటిల్ ప్రిన్సెస్ అని ఉంది కదండి. నాకైతే అసలు భలే నచ్చింది ఆ ప్లేస్ అనేది. మా పాపకైతే భలే సెట్ అయిద్ది అనిపించింది నాకు అక్కడ చూస్తుంటే. ఇక్కడ మా పాపకి లైట్స్ చూపిస్తా మంచిగా ఎంజాయ్ చేయించాము. డెకరేటివ్ లైట్స్ కూడా ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఉంటాయండి. ఇక్కడ చూసారా ఈ బాక్సెస్ కూడా 150 అండి. అవి కూడా తీసుకున్నాను. బాక్సెస్ అయితే చాలా క్వాలిటీ బాగున్నాయి. మనం ఫ్రిడ్జ్లో కొత్తిమీర అండ్ కరేపాకు స్టోర్ చేసుకోవడానికి చాలా బాగున్నాయండి ఆ బాక్సెస్. ఎవరైనా వెళ్తే ఈసారి నెక్స్ట్ టైం ఆ బాక్సెస్ తీసుకోండి. ఫ్రిడ్జ్ స్టోరేజ్ బాక్సెస్ కూడా చాలా బాగుంటాయి ఇక్కడ చూసారండి బెడ్స్ దగ్గర అండ్ ఇలా డెకరేటివ్ లైట్స్ ఎంత బాగున్నాయో. నాకైతే లైట్స్ భలే నచ్చినాయి. కొత్తగా ఇప్పుడైతే ఈ ట్రెండింగ్గా కన్స్ట్రక్ట్ చేసుకునే వాళ్ళందరికైతే పర్ఫెక్ట్ అండి ఇది. చూసారా ఇక్కడ బుజ్జి టేబుల్స్ 300 అండి. ఎంత బాగున్నాయో చూసారా. ఇంకా ఆర్గనైజర్స్ ముందు చూపించాను కదా, ఇదేమో ప్లేట్స్ అండి. మనం ఎప్పుడైనా ప్లేట్స్ దాంట్లో పెట్టుకొని పైన కవర్ చేసుకోవచ్చు. ఇవైతే చిన్న బ్యాగ్స్ చాలా ఆఫర్స్ ఉన్నాయండి మేము వెళ్ళినప్పుడు కూడా. ఇవేమో మా పాపకి తీసుకున్నాము టాయ్స్ వేసుకోవడానికి ట్రాలీ లాగా. ఎటు తిప్పితే అటు జరుగుతాయండి. ఇక్కడ చిన్న వార్డ్రోబ్స్ లాగా ఇక్కడ ఆర్గనైజర్స్ చూసారండి. ఆర్గనైజర్స్ ఎంత బాగున్నాయో. బట్ కాస్ట్ కూడా అంతే ఉన్నాయి. ఇట్లా తక్కువ ప్రొడక్ట్స్ నుంచి ఎక్కువ ప్రొడక్ట్స్ ఉన్నాయండి. చూసారు కదా మీకు ఎక్కువ మ్యాక్సిమం నేను తక్కువ ప్రొడక్ట్సే చూపించాను ఈజీగా అర్థమవుతుందని చెప్పి. మ్యాక్సిమం ఎవరైనా వెళ్ళినప్పుడు ఫస్ట్ అయితే తక్కువ ప్రొడక్ట్సే చూస్తారు కదా, కాస్ట్ తక్కువ. అందుకే మీకైతే ఫస్ట్ నేను అవి చూపించాను. పిల్లల టాయ్స్ అండ్ పిల్లలు నేర్చుకోవడానికి ఏబిసిడీలు అండ్ అలాంటివి కూడా ఉన్నాయి ఇక్కడ. పిల్లలకి నాప్కిన్స్ ఇంకా పిల్లలకి కావాల్సిన ప్రతిదీ అయితే ఇక్కడ దొరుకుతుందండి. చూసారా బాక్సెస్ అయితే భలే క్యూట్గా ఉన్నాయి చూడండి. ఇలాంటివి బాక్సెస్
అలా ఇంకా ప్రతీదైతే మనకు దొరుకుతాయి. ఇక్కడ కప్స్ అండి. మా పాపకి ఎప్పుడో మా పాప 1 ఇయర్ ఉన్నప్పుడు అనుకుంటా మేము ఆ కప్స్ తీసుకున్నాం. ఇప్పటికి గూడా అంతే ఉందండి కప్ అనేది అస్సలు కలర్ చేంజ్ అవ్వలేదు. ఇక్కడ ప్లేట్స్ అని చెప్పాను కదా మీకు స్టార్టింగ్‌లో ఆ ప్లేట్స్ అండ్ కప్స్ అన్నీ ఇక్కడ మనకు దొరుకుతాయి. అండ్ మనకి కిచెన్‌లోకి కావాల్సిన ఆర్గనైజర్స్ అన్నీ ఇక్కడైతే చాలా క్యూట్‌గా చాలా బావుంటాయండి. చాలా తక్కువ కాస్ట్‌లో గూడా ఉంటాయి. ఎక్కువేమి ఉండవు. కొన్ని కొన్ని ఎక్కువుంటాయి. కొన్ని కొన్ని తక్కువుంటాయి. మాక్సిమం మనకైతే కిచెన్‌వయితే కొంచెం తక్కువ కాస్ట్‌లో గూడా దొరుకుతాయి. స్పిన్నర్స్ అండి. అంటే ఆ స్పిన్నర్స్‌లో మనం ఏదన్నా డ్రైన్ జేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. 300 ఆ స్పిన్నర్స్ అనేవి. ఇంకిక్కడ ప్రతీది చూపిస్తున్నాను చూడండి. ఇంకా స్ట్రెయినర్స్ మనకి కిచెన్‌కి కావాల్సిన ప్రతి వస్తువయితే ఇక్కడ దొరుకుతుంది. కేక్ మోల్డ్స్ కూడా ఇక్కడ చాలా క్వాలిటీ బావుంటాయండి. ఎవరైనా కేక్స్ ట్రై చేయాలనుకున్న వాళ్ళు ఇక్కడ కేక్ మోల్డ్స్ తీసుకోండి. బావున్నాయి క్వాలిటీ అనేవి. ఇక్కడైతే మేము మొత్తం తిరిగేసి ఇంక మాకైతే లంచ్ టైమ్ అయిందండి. ఇంకా అందుకని అయితే లంచ్ తినడానికి ఒకసారి ఇక్కడ ట్రై చేద్దాం ఫుడ్ అనేది. ఇక్కడ స్వీడన్ ఫుడ్ ఉంటుందంట మా వారు చెప్పారు. బట్ ఎవరైనా కొత్తగా ట్రై చేయాలనుకుంటే మాత్రం జస్ట్ మీకు ఒక పీస్ ఆర్ 2 పీసెస్ ట్రై చేయండి. ఎక్కువ తీసుకోకండి. ఎందుకంటే స్వీడన్ ఫుడ్‌లో కొంచెం సాల్ట్ ఉండదు అండ్ స్పైసీ ఏమి ఉండదు. అస్సలు బాలేదండి ఫ్రాంక్లీ స్పీకింగ్. కాస్ట్ ఎక్కువే ఉంది. బట్ కాస్ట్‌కి పెట్టినంత టేస్ట్ అయితే ఉండదు. ఎందుకంటే స్వీడన్ వాళ్ళ ఫుడ్ కాబట్టి ఇంక వాళ్ళకైతే ఇదే టేస్ట్ నచ్చుతుందేమో. మనం ఇండియన్స్ కాబట్టి మనకేం కొంచెం స్పైసీ కొంచెం సాల్ట్ ఉంటుంది కాబట్టి మనకి ఈ ఫ్లేవర్స్ నచ్చుతాయి. సో, స్వీడన్‌కి వాళ్ళ ఫుడ్ కాబట్టి ఇంక మొత్తం అయితే ఇక్కడ మనం కొనుక్కోవాలి ప్రతీదీ. డిఫరెంట్‌గా ఫుడ్ ట్రై చేయాలనుకున్న వాళ్ళకైతే ఇక్కడ ఒకసారి ట్రై చేయొచ్చండి. ఒక్కసారి ట్రై చేసిన వాళ్ళు నెక్స్ట్ టైమ్ అయితే మళ్ళీ ట్రై చేయరు. 100% ష్యూర్ అండి మన వాళ్ళైతే. ఎందుకంటే మనకు కొంచెం స్పైసీ కొంచెం సాల్ట్ తింటాం కాబట్టి మనకు ఆ ఫ్లేవర్స్ అనేవి నచ్చవు. కేక్ అయితే ఓకే. మరీ సూపర్ కాదు. మనకు అక్కడ హైలైట్ చేసి చీజ్ కేక్ అని పెడతాడు. నేను నిజంగా హైలైట్ చేసి చీజ్ కేక్ అని పెడితే అది కేక్ ఎంత బాగుంటుందో అనుకున్నాను. బట్ కేక్ కూడా నార్మల్గానే ఉంది. సో కాస్ట్ పెట్టినంత టేస్ట్ అయితే లేదండి. దీని బదులు మనం బయట తింటే మంచిగా ఎన్ని స్టార్టర్స్ తినొచ్చో అనిపించింది నాకైతే. ఈ కాస్ట్ తగ్గట్టే అక్కడ ఇది కూడా అస్సలు బాలేదండి. తీసుకున్నాము. జస్ట్ కొంచెం ట్రై చేద్దామని. జస్ట్ అసలు అబ్బో! నేనైతే అస్సలు తినలేకపోయాను. కష్టంగా తినొస్తే బయటకొచ్చామండి. అదే ఈ కాస్ట్ పెట్టి బయటైతే పొట్ట నిండా తినేయొచ్చు. అంత టేస్టీగా ఉంటది మనకి బయట ఫుడ్ అయితే. ఇక్కడైతే మనకి పైన ఏమేమి కావాలో మనకి పైన అక్కడ స్క్రోలింగ్‌లో ఉంటుంది. ఇక్కడ మనం తినొచ్చు. కుకీస్ కూడా బావుంటాయి. ఇక్కడ మనం ఏమేం కావాలో అన్నీ అయితే ఇలా చూస్ చేసుకొని ఇలా ట్రాలీలో పెట్టుకొని అయితే మనం బిల్లింగ్ చేసుకోవాలి. ఇక్కడ ప్రతిదీ వాళ్ళైతే బిల్ చేస్తారు. అక్కడ బాటిల్లో జ్యూసెస్ ఉన్నాయి కదండి, అవి కూడా ఓకే ఉన్నాయి. అంత టేస్ట్ ఏం లేవు. మేమైతే ఆ 4 తీసుకొని అయితే ఇంకా బిల్లింగ్ చేసేసి ఇంకైతే వచ్చి తినేసాము. ప్రతీది బిల్ చేస్తారండి. ఇంకా మన స్పూన్స్ ఇంకా మనకు కావాల్సినవన్నీ అక్కడ సైడ్ కార్నర్స్‌లో ఉంటాయి. టిష్యూస్‌తో కలిపి అక్కడైతే మనం తీసుకొని మన టేబుల్ అయితే చూస్ చేసుకోవచ్చు. ఏ టేబుల్ అయినా చూస్ చేసుకోవచ్చండి. మనకు అక్కడ పక్కన టేబుల్స్ మీద ఓవెన్స్ ఉంటాయి. మనం ఏదైనా హీట్ చేసుకోవాలనుకుంటే అక్కడ ఓవెన్ మీద హీట్ చేసుకొని మనం తినేయొచ్చు. అక్కడ మనకు ఆప్షన్స్ ఉంటాయి. ఓవెన్‌లో ఈజీగా చేసుకోవచ్చు. మా పాప కోసం అయితే కేక్ తీసుకున్నామండి. డిస్టర్బ్ చేయకుండా ఉంటుందని చెప్పి. దానికైతే బాగా నచ్చింది. ఎందుకంటే కొంచెం స్వీట్‌గా ఉంది కాబట్టి, పిల్లలకి స్వీట్‌గా ఉంటే నచ్చుతుంది కాబట్టి దానికి నచ్చింది. అక్కడ మేము తీసి పెడుతుంటే అసలు చూసారా వద్దంటుంది. నేనే తినాలనుకుంటుంది. మేమైతే అక్కడ కొంచెం కొంచెం టేస్ట్ చేసి ఇంక మా పాపకి ఇచ్చాము. చూసారా అసలు వద్దు నేనే తినాలని ఇంకైతే మా పాప స్పూన్‌తో తింటుంది. మా పాపకి స్పూన్‌తో తినటం అలవాటే కాబట్టి కొంచెం ఈజీగానే హ్యాండిల్ చేసింది అక్కడ. చూసారా అక్కడ అటు ఇటు ఎట్లా చూస్తుందో. కొంచెం మిర్రర్స్ నుంచి కనిపిస్తాయి కాబట్టి బయట ఆబ్జెక్ట్స్ మొత్తం అటు ఇటు చూసుకుంటూ అయితే మా పాప కేక్ అయితే మొత్తం తినలేదండి. కొంచెం తినేసింది. కొంచెం అక్కడే వదిలేసి వచ్చాము. చూసారా? అక్కడ అబ్బా! ఇవైతే అసలు టేస్ట్ అస్సలు బాలేదండి. ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఒకసారి టేస్ట్ అయితే చేయండి. టేస్ట్ చేయొద్దని చెప్పను. మీకు నచ్చుతుందేమో. మాకైతే అస్సలు నచ్చలేదు. అయితే ఫుడ్ ఇంకెట్లాగొట్లా బిల్ పే చేసాం కాబట్టి కష్టంగా తినైతే ఇంకా మళ్ళీ షాపింగ్‌కి అయితే స్టార్ట్ చేసామండి. అక్కడ మీకు లోపల తిన్న తర్వాత మొత్తం వాష్‌రూమ్స్ అవన్నీ చూపిస్తాను చూడండి. తెలియని వాళ్ళకి అర్థం అవ్వాలని అయితే నేను వీడియో తీస్తున్నానండి. ఎవరైనా వాష్‌రూమ్స్ కూడా ఎందుకమ్మా చూపించేది అనుకుంటారేమో. బట్ వెళ్ళని వాళ్ళు ఉంటారు కదండీ. సో, వాళ్ళకి కనీసం వీడియోలైనా చూపిద్దామని అయితే నాకు ఉద్దేశం అంతే. ఇక్కడ మనకి చిన్న పిల్లలు ఎవరైనా ఉంటే ఫీడింగ్ రూమ్స్ కూడా ఉంటాయి. సో, ఇట్లా ఫీడింగ్ కూడా చేయొచ్చు పక్కన రూమ్స్‌కి వెళ్ళి. అండ్ ఇక్కడ టాయిలెట్స్ మొత్తం చాలా నీట్‌గా ఉంటాయండి. చాలా మంచిగా మెయింటైన్ చేస్తారు టాయిలెట్స్ అయితే. ఫీమేల్స్‌కి, మేల్స్‌కి. అండ్ ఇక్కడ చూసారా? ఇక్కడ షింక్స్ కూడా ఎంత మంచిగా క్లీన్‌గా ఉన్నాయో. మంచిగా మెయింటైన్ చేస్తారండి ఇక్కడ హైజీనిక్‌గా. మనం లోపలికి వస్తే ఇంక దేనికి వరి అవసరం లేదు. ఫుడ్‌కి తప్పితే. ఫుడ్ ఎందుకంటే కొంచెం లోపల అంత టేస్టీగా ఉండదు కాబట్టి ఫుడ్ బయట తినటమే బెటర్ నాకు తెలిసినంత వరకైతే. చూసారా? మీరు కావాలనుకుంటే ఒకేసారి లంచ్ చేసేసి ఐక్య రావటం బెటర్ అండి. లోపల ఇంకా టీ టైంకి టీ తాగటం బెటర్ నాకు తెలిసినంత వరకైతే. మొత్తం ఒక్కసారి కొత్తగా వెళ్ళిన వాళ్ళకైతే ఒక 2, 3 అవర్స్ పడతదండి మొత్తం చూడటానికి. మళ్ళీ సెకండ్ టైమ్ వెళ్తే 1 అవర్‌లో కంప్లీట్ చేస్తారు. ఎందుకంటే మనకక్కడ క్లియర్‌గా ప్రతీదీ ఉంటుందండి.
ఎటు వెళ్తే ఏమొస్తుందని చెప్పి మనకు అక్కడ యారోస్తో ఉంటుంది కాబట్టి ఈజీగా వెళ్ళొచ్చు. బట్ ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది. ఇంకా అక్కడైతే తినేసి ఇంకా ప్లేట్స్ అయితే మళ్ళీ పెట్టేసుకొని ఇంక మొత్తం ప్లేట్స్ కూడా మనమే పెట్టేసేయాలి ఒక దగ్గర. తినేసిన తర్వాత తిన్న ప్లేట్స్ అయితే అక్కడ కొంచెం గ్లాస్వి కాబట్టి జాగ్రత్తగా పక్కన పెట్టేసి అయితే ఇంకా మనం అక్కడ వచ్చేసేయాలండి. చూసారా, అక్కడ ఇంకెవరు తిన్న వాళ్ళందరూ అక్కడ హెల్పర్స్ అని ఉంది కదా, అక్కడ పెట్టేసేయాలి మనకి ప్లేట్స్ అనేవి. మేము తిన్నవైతే ప్లేట్స్ అక్కడ పెట్టేసామండి. ఇంకా చెప్పాను కదా, చాలా కష్టంగా దీనైతే వచ్చామండి ఫస్ట్ టైం ఫుడ్ అనేది. ఇంకా అక్కడైతే ఇంకొచ్చేసి ఇంకా మిగతా షాపింగ్ అయితే కంటిన్యూ చేసేసాం. ఎవరికైనా ఎనర్జీ వస్తుంది కదండి ఫుడ్ తిన్న తర్వాత. మాకైతే అసలు ఫుడ్ తిన్న తర్వాత ఎనర్జీ రాలేదు. మళ్ళీ షాపింగ్ చేద్దామని అయితే నాకైతే ఎనర్జీ వచ్చింది. మా వారికి ఎలా ఉందైతే నాకు తెలియదు కానీ. ఇంక ఇక్కడైతే ప్లాంట్స్, ఇంక ఇక్కడ నుంచి అయితే ఫుడ్ తిన్న తర్వాత మొత్తం మీకు ఇక్కడ డెకార్ పీసెస్ అండ్ కింద కార్నర్లో అయితే ప్లాంట్స్, న్యాచురల్ ప్లాంట్స్ ఉంటాయి, డెకార్ పీసెస్ ప్లాంట్స్. పాట్స్ కూడా చాలా క్వాలిటీ ఉంటుందండి. ఎవరైనా ఇట్లాంటి ప్లాంట్స్ పెట్టుకున్నప్పుడు ఎవరైనా పాట్స్ తీసుకోవచ్చు. ఇక్కడ చాలా గుడ్ క్వాలిటీ మెయింటైన్ చేస్తారు. చూసారు కదా, పాట్స్ అయితే కొన్ని 60 రూపీస్కే వస్తాయండి. చెప్పాను కదా, ఆఫర్ అనేది ఎప్పుడు ఒకేలాగా ఉండదు, డిఫరెంట్గా ఉంటాయి ఆఫర్స్ అనేవి. ఇక్కడ 99కి ఇవైతే మనకి దొరుకుతున్నాయి ప్లేట్స్ అనేవి. ఇక్కడేమో 449 అండి జల్లించుకునేవి. ఇక్కడ స్పూన్స్ అనేవి క్యూట్ స్పూన్స్, బాక్సెస్ ఇక్కడ చాలా బాగుంటాయండి. ఇట్లాంటి స్పాచులాస్ అండ్ గ్లాస్ బాటిల్స్ అండ్ ఇట్లాంటి గ్లాస్ బౌల్స్ అయితే చాలా క్వాలిటీ ఉంటాయి, చాలా మందంగా ఉంటాయండి. ఇక్కడ గ్లాస్ బౌల్స్ అనేవి తీసుకోవచ్చు. మెజరింగ్ కూడా చాలా బాగుంటాయి. నా దగ్గర ఉంది కాబట్టి నేను తీసుకోలేదు. అక్కడ చపాతీ చేసేవి, చపాతీ మేకర్స్ అన్నీ అయితే ఇక్కడ మనకి దొరుకుతాయి. మనకి కిచెన్కి కావాల్సిన ప్రతి వస్తువు అయితే ఇక్కడ ట్రెండింగ్గా ఇప్పుడున్న ట్రెండింగ్ ఉండేవి అయితే అన్నీ దొరుకుతాయండి. నాన్ స్టిక్ ప్యాన్స్ నుంచి బిర్యానీ పాట్ అయితే చాలా బాగుంటుందండి. ఇక్కడ బిర్యానీ పాట్, బిర్యానీ కూడా భలే మంచిగా పొడి పొడిలాడితే బాగా వస్తుంది. చూసారు కదా, ఇంకా ప్రతిదీ కిచెన్కి కావాల్సిన వాళ్ళు అయితే ఇంకా మొత్తం అయితే అసలు కిచెన్కి అయితే చాలా రకాలు ఉంటాయండి. డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. చూపించాలే కానీ అసలు మీకు టైము అంత పడుతుంది ప్రతిదీ చూపించాలంటే. అంతే అన్ని వెరైటీస్ ఉంటాయి. ఎవరైనా ఒక్కసారి అయితే వెళ్ళిరండి ఐక్య అనేది, అంత బాగుంటుందండి. మీకు చూడటానికి జస్ట్ విజిటింగ్ అయినా వెళ్ళండి. అక్కడ స్టీమర్స్ అండి, ఆ స్టీమర్ అయితే అసలు ఎంత బాగుందో తెలుసా అండి. నేనైతే తీసుకున్నాను ఆ స్టీమర్ అనేది. ఎవరికైనా కావాలనుకుంటే నాకు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి, ఆ స్టీమర్ అయినా మీకు రివ్యూ ఇస్తాను ఏదైనా కుక్ చేసేటప్పుడు. మా పాపకైతే ప్రతిరోజు నాకు క్యారెట్ పెట్టడం అలవాటు అండి. క్యారెట్ బాయిల్ చేస్తే దాంట్లోని విటమిన్స్ పోతాయని నాకైతే అనిపిస్తుంది. అందుకే నేనైతే ప్రతిరోజు మా పాపకి అలా స్టీమ్ చేస్తాను, క్యారెట్, పొటాటోస్. లాస్ట్ టైం అయితే స్వీట్ కార్న్ వాటర్లో ఉడకబెడతారు కదండి చాలా మంది, నేనైతే అలా స్టీమర్లో పెట్టి ఉడకబెట్టానండి. ఎంత స్వీట్గా ఉన్నాయో. వాటర్ పోస్తే మనకి కొంచెం స్వీట్నెస్ అనేది వాటర్లో పోతుంది కదా, డైరెక్ట్గా స్టీమ్ చేస్తే స్వీట్నెస్ అనేది ఈ కార్న్లో అంతే ఉంటుంది. చాలా టేస్టీగా ఉన్నాయి. ఎవరికైనా కావాలనుకుంటే మర్చిపోకుండా అయితే కింద నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి, ఆ స్టీమర్లో ఎలా స్టీమ్ చేసుకోవాలో అయితే చూపిస్తాను. ఇక్కడ చాప్ బోర్డ్స్ ఉన్నాయి చూసారా, ఎంత క్వాలిటీ బాగుంటుందో అండి చాప్ బోర్డ్స్ అయితే. అసలు ఒక్కసారి అయితే కంపల్సరీ ఇక్కడ నైఫ్స్, చాప్ బోర్డ్స్, పీలర్స్ అయితే ఎవ్వరు మిస్ చేయొద్దు. అక్కడ ఏమన్నా పీలర్స్ అవి వేస్ట్ చేసుకోవడానికి అవి అయితే బాక్సెస్ అండి. నాకైతే అన్నిటికన్నా ఎక్కువ కిచెన్ ఐటమ్స్ అయితే ఇక్కడ బాగా నచ్చుతాయండి. ఎందుకంటే నేను ఎక్కువ కుకింగ్ వీడియోస్ తీస్తున్నాను కాబట్టి నాకైతే ఇప్పుడు అన్ని కిచెన్ ఐటమ్సే ఎక్కువ కళ్ళకి కనిపిస్తున్నాయి. చూసారా, ఇక్కడ మళ్ళీ చెప్తున్నానండి, ఎవరైనా గ్లాస్ వేర్ తీసుకోవాలనుకుంటే పగిలిపోతాయని భయపడే వాళ్ళు అయితే ఇక్కడ తీసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఎన్నిసార్లు నేనైతే కింద పడేసాను అండి, అసలు విరగవు. ఎందుకంటే గట్టిగా ఉంటుంది గ్లాస్ అనేది, అసలు విరగదు తొందరగా. ఇక్కడ బాక్సెస్ కూడా చాలా క్యూట్గా ఉంటాయండి. మనకు చాలా మంది బాక్సెస్ ప్లాస్టిక్ బయట కొంటాం కదా, చాలా తక్కువ అని చెప్పి అయితే తీసుకుంటాము. ఇక్కడ లోపలికి మనకి ఐక్యాలో కూడా చాలా తక్కువ కాస్ట్కే వస్తాయండి బాక్సెస్ అనేది. ఒక 5 రూపీస్ 10 రూపీస్ వేరియేషన్ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు కొంచెం క్వాలిటీ మెయింటైన్ చేస్తారు కాబట్టి తక్కువ కాస్ట్లోనే వస్తాయి. ఇక్కడ రౌండ్ గ్లాస్ బౌల్స్ కనిపిస్తున్నాయి కదండి, అవి అయితే 99, చాలా బాగున్నాయి. చూసారా, అక్కడైతే ఇంకా 300 ఆ బౌల్స్ అయితే. మనం ఏదైనా కేక్ మిక్సింగ్ అది చాలా బాగుంటాయండి. 400 500 నుంచి అయితే మనకి చపాతీ కలుపుకోవడానికి. అలా మిక్సింగ్ బౌల్స్కి అయితే చాలా బాగుంటాయండి, కొంచెం లోతుగా మనం హ్యాండ్ కూడా ఫ్రీగా తిరిగేటంత వరకు బౌల్స్ అయితే ఉంటాయి. ఇక్కడైతే గ్లాస్ బాటిల్స్ కూడా చాలా బాగుంటాయండి. ఇక్కడ మనం ఎప్పుడైనా జ్యూసెస్ అవి స్టోర్ చేసుకోవడానికి చాలా పర్ఫెక్ట్ ఇక్కడ గ్లాస్ బాటిల్స్ అనేవి. కొంచెం గ్లాస్ బాటిల్స్ కూడా కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయి, కాస్ట్ తక్కువ పెట్టినా కూడా. అంటే కొంచెం 99 కూడా వస్తాయి మనకి. మన బడ్జెట్కి తగ్గట్టు ఉంటాయండి. మనం ఎక్కువ బడ్జెట్ పెట్టుకోవాలంటే ఎక్కువ బడ్జెట్ పెట్టుకోవచ్చు, కొంచెం తక్కువ కావాలంటే తక్కువ పెట్టుకోవచ్చు. మరీ చీపే ఉండవు, కొంచెం నార్మల్గా, మరీ ఎక్కువ ఉండదు మరీ తక్కువ ఉండదు. ఇక్కడ చూసారు కదండి, మ్యాట్స్ కూడా బాగుంటాయి క్వాలిటీ అనేవి. ఇంకా ప్రతిదీ అయితే మనకి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇంకా మనం అయితే మొత్తం షాపింగ్ చేసిన తర్వాత బిల్లింగ్ కౌంటర్కి అయితే రావాలండి. కిందకు వస్తే మళ్ళీ పైకి వెళ్ళడం కష్టం అండి. ఒకేసారి పైకి మొత్తం తీసుకొని ఒక కార్నర్లో ఆర్ పక్కన పెట్టేసుకోండి మీకు కావాల్సినవన్నీ. ఇంక ఇక్కడైతే మాకు టైం అయిపోతుందని చెప్పి అయితే మేము త్వరగానే వచ్చేసాము. ఇంకా మా వారికి ఆఫీస్ టైం అవుతుందని చెప్పి. ఇక్కడ లైట్స్ కూడా చూసారండి, డిఫరెంట్ లైట్స్ అయితే ఉంటాయి, మీరు గమనించే ఉంటారు.
ఇంకా ఇక్కడ ప్రతిదీ అయితే ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. వీళ్ళు ఎంతమందికి ఐక్య వెళ్ళారైతే నాకు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. వెళ్ళని వాళ్ళైతే ఈ ఐక్య టూర్ ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. ఇక్కడ చూసారండి ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ ఎంత బాగున్నాయో, చాలా బాగుంటాయండి. అసలు నిజం చెప్తున్నాను, ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అయితే అసలు నిజంగా ప్లాంట్స్ ఉన్నట్టే ఉంటాయి అక్కడైతే. నేనైతే మా ఇంట్లోకి తీసుకున్నాను కాబట్టి చెప్తున్నానండి. ప్రతిసారి డస్ట్ పడినప్పుడు మనము వెట్ క్లాత్ పెట్టి తుడుచుకుంటే కూడా చాలా నీట్గా అనిపిస్తుంది, ఎక్కడ కొంచెం కూడా పోదండి. అంత బాగున్నాయి ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ కూడా. ఇక్కడ చైర్స్ కూడా చాలా క్వాలిటీ బాగుంటాయి. ప్రతిసారి అయితే ప్రతి మంత్లో ఒక్కొక్క సేల్ నడుస్తుందండి ఇక్కడ. ఎప్పుడు ఏ సేల్ నడుస్తుందో ఒకసారి వెళ్తే అయితే మీకు తెలుస్తుంది. కన్ఫామ్గా అయితే ఒకసారి విజిట్ చేయండి ఐక్య అని. హైదరాబాద్లో కూడా ఉంది ఐక్య అనేది. హైదరాబాద్ వచ్చినప్పుడు ఒకసారి ఐక్య అయితే విజిట్ చేయండి. ఎవరైనా డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్న వాళ్ళు మన ఛానల్ అనేది చూస్తే. మనమైతే ఇంకా బిల్లింగ్ కౌంటర్కి వచ్చేసి బిల్ చేసుకొని అయితే వెళ్ళిపోయామండి. చాలా చాలా బాగుంది కదా ఐక్య టూర్ అనేది. మీకు నచ్చింది అనుకుంటున్నాను ఐక్య టూర్ అనేది. నచ్చినట్టయితే కన్ఫామ్గా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయండి. మీరు ఎవరైనా ఈ ఐక్య టూర్ చూసిన తర్వాత ఒకసారి ఐక్య విజిట్ చేస్తే నాకు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి ఐక్య వెళ్ళామని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. టేక్ కేర్, బై బై, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. ఫర్ మోర్ వీడియోస్ please like, share and subscribe our channel. Take care. Bye bye.